అస్సలాముఅలైకుం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యూ ఆల్? ఐ ఆమ్ ఫైన్. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే కరాపాక్ కన్ఫామ్గా ఉండిద్ది. ఎందుకంటే కరాపాక్ వేస్తేనే పోపులో ఇంకా టేస్ట్ బాగా అవుతుంది. ఏ కర్రీ పోపులో అయినా ఏమున్నా లేకపోయినా కరాపాకు వేస్తే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాంటి కరేపాకు ఎక్కువ రోజు ఫ్రెష్గా ఉంచుకోవాలి అంటే ఏం చేయాలో ఒక ట్రిప్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ కరాపాక్ని దాన్ని కొమ్మ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా తుంచుకొని సపరేట్ చేసుకోవాలి. నేనైతే అలాగే స్టోర్ చేయను, ఆకుల్ని సపరేట్ చేసి మాత్రమే స్టోర్ చేసుకుంటాను. ఈ కరివేపాకు కాడలో నుంచి కూడా నేను కరివేపాకు ఆకులని సపరేట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను. కరివేపాకు రోజు తినడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కళ్ళు మసకగా కనిపించకుండా కంటి చూపు మెరుగు పెంచడానికి విటమిన్ ఏ చాలా అవసరం. అలాంటి విటమిన్ ఏ ఈ కరివేపాకులో అయితే పుష్కలంగా ఉంటుంది. కరివేపాకు ఎక్కువగా తినడం వల్ల బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు రోజుకి 10-15 ఆకులు కరివేపాకు ఆకులు తింటే వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఈ కరివేపాకు తినడం వల్ల కూడా హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిపోతుంది. చాలా మంది లేడీస్కి డెలివరీ అయిన తర్వాత హెయిర్ ఫాల్స్ అయితే ఎక్కువగా అవుతూ ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు ఈ కరివేపాకుతో కారం పొడిలా చేసి వేడి అన్నంలో నెయ్యి వేసి పెడతారు. ఈ కరివేపాకులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ మీద వచ్చే ఎలర్జీస్ కానీ, ర్యాషెస్ కానీ అన్నీ తగ్గించేస్తాయి. స్కిన్ ఇంకా గ్లోగా కనిపిస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కరివేపాకుని మనం ఏం చేస్తాం, కర్రీలో కనిపించగానే తీసి పక్కన పడేస్తాము. అలా ఎవరు చేయకండి. కరివేపాకు తినండి, హెల్తీగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.